నిన్నటి దినం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి చుట్టూ కొన్ని ఫ్లెక్సీలు వెలిచినాయి. అవి సంక్రాంతి మరియు జనవరి 1 శుభాకాంక్షలతో వెలిచిన ఫ్లెక్సీలలో తాటి శ్రీనివాస్ యాదవ్ ఆ ఫ్లెక్సీలు వేసినారని మాకు తెలిసినది. ఆ ఫ్లెక్సీలలో మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఫోటోలు వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ పార్టీకి వాళ్ళకి సంబంధమే లేదు. అందులో ఫేస్బుక్లలో వాట్సాప్లలో డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోలు వేశారు. అందులో ఒక అతను రవికుమార్ అని ఈ పిల్లోని ఫోటోగానే వేశారు. రాత్రి పోయి ఇతను దండిస్తే ఈ పిల్లోని ఫోటో వరకు కట్ చేసినారు. అది సరైన పద్ధతి కాదు. నేను ఏం తెలియజేస్తున్నానంటే దళితులను ఎవరినైనా సరే బలవంతంగా ఓటు అడగడం కానీ, బలవంతంగా ఫ్లెక్సీలలో వేయడం కానీ, బలవంతంగా పార్టీలలోకి లాక్కోవాలని చేయడం కానీ నేరమని, ఇది చట్టం తెలుసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు తాటి శ్రీనివాస్ యాదవ్ పైన ఒకవేళ ఇంకొకరి పాత్ర ఏమన్నా ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఫిర్యాదు చేస్తున్నాం. రాంపల్లి రవికుమారు, నేను వచ్చేసి రాజనగంలో పనిచేస్తాను. నాకు తెలియకోకుండా నా పని లేకోకుండా టీడీపీ వారు నా ఫోటో పిక్చర్ పెట్టుకున్నారు. నేను పనికి వచ్చిన వెంటనే మా మేనేజర్ నన్ను నువ్వు డబుల్ గేమ్ వాడుతున్నావు అన్నాడు. అని వెంటనే నేను వాళ్ళకి ఫోన్ చేస్తానే వాళ్ళు నాకు ఫోన్ చేసి లేదు మామ మాకు అది చిల్లు అని అది చెప్పారు. నేను ఆ ఫోటో తీసుకొని వచ్చి పోలీసులో ఈరోజు కంప్లీట్ చేశాను.